వాళ్ళది పక్కా టీడీపీ ఫ్యామిలీ. కానీ ఆ కుటుంబం నుంచి వారసుడిగా వచ్చిన నేత గత ఎన్నికల్లో వైసీపీ గూటికి చేరారు. ఇది ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. కూటమిగా టీడీపీ పవర్లోకి వచ్చిన వెంటనే ఆయన చైర్మన్గా ఉన్న విశాఖ డైరీలో నిధుల గోల్మాల్ జరిగిందంటూ సభా సంఘం వేసింది సర్కార్. కట్ చేస్తే ఆ నేత ఇప్పుడు బీజేపీ గూటికి చేరారు. ఆ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి దక్కించుకున్నారు. ఇంతకు ఎవరా నేత? కూటమి పార్టీలో చేరడంతో ఆయనపై విచారణ కంటిన్యూ అయ్యానా? ప్రభుత్వ ఆరోపణలు మాటేంటి? తమ రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై బీజేపీ ఎంక్వైరీ అడుగుతుందా? ఆడారి ఆనంద్కు ఏపీ బీజేపీ ఉపాధ్యక్ష పదవి. టీడీపీతో ఆడారి కుటుంబానికి 30 ఏళ్ల అనుబంధం. ఓసారి టీడీపీ, మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆనంద్. విశాఖ డైరీలో నిధుల గోల్మాల్ అంటూ టీడీపీ ఆరోపణలు. ఆడారి ఆనంద్ టార్గెట్గా విచారణకు ప్రభుత్వం ఆదేశం. బీజేపీ గూటికి చేరి టీడీపీకి షాకిచ్చిన ఆడారి ఆనంద్. ఆడారి ఆనంద్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. గతంలో వైసీపీ నేత. అంతకుముందు టీడీపీకి మద్దతుదారుగా ఉన్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. 30 ఏళ్లుగా వాళ్లది టీడీపీ మద్దతుదారుగా ఉన్న కుటుంబమైన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడారు ఆనంద్ కుమార్. ఆ తరువాత ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పరిణామాలు మారిపోయాయి. విశాఖ డైరీ మీద విచారణ స్టార్ట్ చేసింది సర్కార్. విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్న ఆడారి ఆనంద్ టార్గెట్ గా నిధుల గోల్మాల్ అంటూ విచారణ చేపట్టాలని విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు. దీంతో సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో సభా సంఘాన్ని వేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ సభా సంఘం డైరీకి వచ్చి మరీ విచారణ చేపట్టింది. ఆడారి కుటుంబానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో మంచి పేరుంది. ఆడారి తులసిరావు ఏపీలో అతిపెద్ద డైరీని నడిపి పాల వ్యాపారిగా నిలిచారు. తులసిరావు టీడీపీకి మద్దతుగానే నడిచారు. ఆయన మరణం తరువాత వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆడారి ఆనంద్ కుమార్ 2019లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి వైసీపీ ప్రభంజనంలో ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాతే విశాఖ డైరీలో నిధుల ఇష్యూపై హౌస్ కమిటీ వేశారు. ఇదిలా ఉండగా ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిపోయారు. ఇలా ఆయన కూటమిలోకి వచ్చేసినట్లయింది. ఇక విశాఖ జిల్లా నుంచి కొత్తగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన పివిఎన్ మాధవ్ రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించారు. అందులో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకమైన పదవిని ఆడారి ఆనంద్ కుమార్ కు ఇచ్చారు. దాంతో ఆయనకు పెద్ద పదవి దక్కినట్లయింది. ఇది కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి ఓ రకంగా ఊహించని ట్విస్ట్ గానే చెప్పొచ్చు. కాషాయ కండువా కప్పుకున్న 6 నెలల్లోనే ఎలాంటి సంఘ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆడారి ఆనంద్ కుమార్ కు బీజేపీలో రాష్ట్ర స్థాయి కీలక పదవి దక్కడం చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు ఈ పరిణామం బీజేపీ కంటే టీడీపీ వర్గాల్లోనే ఆసక్తికరంగా మారింది. ఆడారి ఆనంద్ కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తే ఆయన తన మార్కు లాబియింగ్ తో బీజేపీలో చేరడమే కాదు, కమలం పార్టీలో స్టేట్ లెవెల్ పోస్టు తెచ్చుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీతో ఆడారి ఫ్యామిలీది 3.5 దశాబ్దాల అనుబంధం. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు విజయ విశాఖ కోఆపరేటివ్ డైరీ చుట్టూ తిరుగుతుంటాయి. 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేది టీడీపీ హైకమాండ్ అయినా తెర వెనుక వ్యూహాలను అమలు చేసి పార్టీకి విజయాలను అందించడంలో విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి తులసిరావు కింగ్ మేకర్ గా ఉండేవారు. మాడుగుల, చోడవరం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రైతులు, పాల డైరీ సంఘాలతో ఉన్న నెట్వర్క్ తో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఆడారి తులసిరావు లాబియింగ్ ఉండేదని టీడీపీ వర్గాల టాక్. ఈ కారణంతోనే విశాఖ డైరీ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల మీద 2004-2009 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పకపోయినా ఆ తరువాత విచారణ ఎపిసోడ్ పెద్దగా చర్చకు రాలేదు. అయితే తండ్రి తులసిరావు కేవలం తెర వెనక రాజకీయం చేయగా ఆనంద్ కుమార్ డైరెక్ట్ పొలిటికల్ పిచ్ లోకి దిగిపోయారు. ఓసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆయన మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచి కూడా గెలవలేకపోయారు. దీంతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటారని, వ్యాపారాలపైనే దృష్టి పెడతారనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కొన్ని నెలలు కామ్గా ఉండిపోయారు ఆడారి.
అదే సమయంలో కూటమిలోని టీడీపీ ఆడారి ఆనంద్పై కీలక ఆరోపణలను తెరపైకి తెచ్చి హౌస్ కమిటీతో విచారణ చేపట్టింది. ఆ తరువాత ఆయన బీజేపీ గూటికి చేరడమే కాదు, ఆ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టు దక్కించుకున్నారు. ఇప్పుడు విచారణలో ఏం తేలబోతోందనేది ఆసక్తి రేపుతోంది. ఆడారి మీదున్న ఆరోపణలపై బీజేపీ ఆన్సర్ ఏంటన్నది వేచి చూడాలి మరి.